శుభాకాంక్షలతో విశ్వమంతా సమస్త మానవాళిని లక్ష్మీ నరసింహుడు అందరినీ చల్లగా చూడాలని మరీ కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన వీడియో ఒకటి చేయబోతున్నాను. అది మా ఆలయ ప్రాంగణంలో స్వామి సన్నిధిలో చేస్తున్నాను నేను. ఎందుకంటే అమ్మ నా నోటి నుండి మంచి వాక్కులు పలికించాలి, ప్రతి ఒక్కరి మనసుకి ఇది వెళ్ళాలి. ఏంటి అంటే, సృష్టిలో మా బాబు ఒక ప్రశ్న అడిగాయండి మొన్న మాట్లాడుతుంటే, అమ్మ ఎప్పుడు భర్తకి భార్యకి థ్యాంక్స్ చెప్పాలి, తల్లికి థ్యాంక్స్ చెప్పావా అని. అప్పట్లో నువ్వు కూడా ఒక వీడియో చేస్తావు కదా, ఎప్పుడు అమ్మ భార్య అయినా కదా, నాన్న కూడా గొప్పోడే కదా, నాన్నకి చెప్పరేంటి అని ఒక ప్రశ్న అడిగాడు అన్నమాట. దానికి నేను సమాధానము ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు, నా పిల్లలు ఉన్నారు, అందరికీ తెలియాలి, అర్థం కావాలని చెప్పేసి ఈ స్వామి సన్నిధిలో ఈ వీడియో చేస్తున్నాను. కరెక్టే, సృష్టిలో అమ్మ గొప్పదా నాన్న గొప్పవాడా అనే ప్రశ్నకి ఫస్ట్ నా బాబు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం ఏంటి అంటే, థ్యాంక్స్ చెప్పమని ఎందుకంటాము మనము, ఎందుకు ఆ మాట చెప్తాము అంటే, ఆయన జీవిత సహచరిగా ఫస్ట్ జన్మ ఇచ్చినప్పుడు తల్లి చూసుకుంటుంది బాగోగులన్నీ, ఏదైనా సరే ఎంతైనా సరే. నాన్న కుటుంబ బాధ్యతలు మాత్రమే, అంటే ఒక భాగంగా మాత్రమే నాన్న మోస్తుంది. ఈ బాధ్యతలు మోయడానికి కావలసిన శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని సమస్తము భార్య అందిస్తుంది, అంతకుముందైతే తల్లి అందిస్తుంది కదా. అందుకని ఒక చిన్న సమాధానం ఇది. మరి అమ్మ గొప్పదా నాన్న గొప్పవాడా అంటే, శాస్త్రము సాక్షాత్తు భగవంతుడే అమ్మ ప్రేమ కావాలని చెప్పేసి భూమి మీదకి వచ్చి అవతరించి అమ్మ ప్రేమను పొందాడు. ఎందుకు పొందాడు అంటే, ఆయన కూడా పురుషుడే కాబట్టి, పురుషుడే కానీ నేనే గొప్పవాడిని అనలేదు స్వామి. అమ్మ ప్రేమ నాకు కావాలి అని చెప్పేసి ఆయన వచ్చి అమ్మ ప్రేమ పొందాడు. శ్రీనివాసుని కథ మీ అందరికీ తెలుసు కదా, ఒకళ్ళ మాత ప్రేమ కోసం వచ్చాడు కదా స్వామి. అట్లా అన్నమాట. అంటే 9 మాసాలు మోసే శక్తిని భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. నంబర్ 1 పాయింట్ అది. మగవాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆ ఓపిక కానీ, అది ఆ చూసుకునే విధానం కానీ, ఒక ప్రాణిని మోస్తున్నప్పుడు ఇద్దరికి సంబంధించిన ఆహారం తీసుకోవడం కానీ, ఏమంటారు, చల్లగా ఆ బిడ్డ చల్లగా ఉండడానికి ప్రతిరోజు మనస్సులోనే భగవంతుని ప్రార్థించుకుంటూ నాకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి చేయాలని అమ్మ ఎన్ని ఆరాట పడుతూ 9 మాసాలు మోసి జన్మ ఇచ్చేటప్పుడు మరణానికి దగ్గర అవుతుంది కదా. మరణానికి దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు ఏ ధ్యాస ఉండదు, నేను పోతానో నేను ఉంటానో అన్న ధ్యాస ఉండదు. ఎందుకంటే చాలామంది పిల్లలు కావడానికి భయపడతారు. కొంతమంది ఎప్పుడో, అది చాలా తక్కువ, లక్షల్లో ఒకరు. కానీ ఎలాంటి భయం లేకుండా నేను బ్రతుకుతానో చస్తానో తెలియకుండా మోస్తుంది. మరి భగవంతుడు పురుషుడికి ఇవ్వలేదే ఇది. ఎందుకంటే ఆయన ఒకటే, నా భార్య బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోవడమే. అంటే మానసికంగా కోరుకుంటాడు, కానీ శారీరకంగా మానసికంగా 2 బాధ్యతలు తీసుకునేది స్త్రీ మాత్రమే కదా. ఆ తర్వాత పెళ్ళి అవుతున్నాను, పెళ్ళి కాకముందు కొడుకు తల్లి మీద ఆధారపడతాడు, తండ్రి వస్తాడు పోతాడు, ఏమన్నా ఉన్నా అమ్మ నాన్నకి చెప్పమ్మా అంటాడు తప్ప, ఎవరో కొందరు తండ్రి మీద చదువు ఉన్న వాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళు, ఆ తండ్రి అలాంటి స్వేచ్ఛ పిల్లలకి ఇస్తే తండ్రితో మాట్లాడగలుగుతారు. అలా అని చెప్పి తండ్రి తక్కువ వాడు కాదు, కానీ శాస్త్రమే స్త్రీకి మొదటి స్థానం ఇచ్చేది. తర్వాత బాధ్యతల్లో పడి ఆయన వెళితే ఇంతమందికి బాక్సులు కట్టించి, చిన్న భాషలో చెప్తున్నాను నేను, వాళ్ళందరినీ లేపి బాక్సులు కట్టించి భర్తను పిల్లల్ని పంపించేసి, ఇంకా వీలైతే హౌస్ వైఫ్ అయితే ఆ తర్వాత తన పనులు చూసుకుంటుంది. అదే ఉద్యోగం చేసే ఈ కాలంలో అమ్మాయిలైనా ఎవరైనా అన్నీ చేసి మాత్రమే వెళ్తారు. భర్త కేవలము సహాయపడతారు, అంటే దాన్ని సహాయం అని మాత్రమే అంటారు కదా. తర్వాత ఇంకొకటి, సంపాదించడంలో గొప్ప ఎక్కువ తక్కువ ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, సంపాదిస్తున్నారు, భర్తకి జీతం ఎక్కువ భార్యకి తక్కువ అనుకుందాం, అయినా సమానమే కాదు, అయినా ఎక్కువే. ఎందుకంటే నీకు తోడుగా నీడగా వేగీలకు చన్నీళ్ళలాగా నీ సంపాదనలో తన సంపాదన కలిపి కుటుంబాన్ని చూసుకుంటుంది కాబట్టి భార్య ఎక్కువే కదా. ఏ రకంగా చూసుకోండి అంటే భగవంతుడు అదే చెప్పాడనమాట, అమ్మ ప్రేమకు మించింది లేదని సాక్షాత్తు స్వామి చెప్పినప్పుడు. ఇంకొకటి ఏంటంటే, దురదృష్టవశాత్తు ఎన్నో కష్టాలు వచ్చినాయి అనుకుందాం, కుటుంబంలో ఎన్నో కలతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. భర్త డీలా పడిపోయినట్టు భార్య పడదు. ఎందుకంటే భార్య డీలా పడిపోతే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది. ఆ భర్తకి ఏం తోచక, అందుకే భగవంతుడు మానసికంగా
స్త్రీకి బలం పెట్టాడు, శారీరకంగా పురుషునికి బలం పెట్టాడు. శారీరక బలం ఎప్పుడు పనికిరాదండి, మానసిక బలమే ముఖ్యం అన్నమాట. అందుకే ధైర్యలక్ష్మి అనలోపల ఉంటుంది. ధైర్యలక్ష్మి, ధైర్య శ్రీమన్నారాయణ గారు ధైర్యలక్ష్మి అన్నారు. అంటే అందులో కూడా అమ్మనే ఉంది కదా. ఆమె అన్ని రకాలుగా భర్తను సమన్వయపరుచుకుంటూ, పిల్లల్ని సమన్వయపరుచుకుంటూ, ఏ కష్టం పడుతుందో, ఏం చేస్తుందో కనీసం చెప్పుకోవడానికి కూడా వీలైన దుస్థితి. అయినా సరే ఆ పిల్లల్ని ఒక స్టేజ్కి వచ్చేంత వరకు, వృద్ధిలోకి వచ్చేంత వరకు కాపాడుతుంది. ఈ కాలక్రమంలో ఆమె కష్టం చూసి ఆ భగవంతుడు కూడా ఆ భర్తని, పిల్లల్ని, ఆ కుటుంబాన్ని కలిపే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అంటే అమ్మ బాధ్యత తీసుకుంటాడు. అమ్మకి ఎప్పుడు తోడు భగవంతుడే ఉంటాడండి, ఇంకెవరు ఉండరు. ఎందుకంటే భర్త ఉండకపోవచ్చు, పిల్లలు ఉండకపోవచ్చు, చుట్టూన్న ప్రపంచం ఉండకపోవచ్చు, కానీ నేను నీకున్నా, నువ్వే అన్నింటికి ఆలంబన, ఈ జీవితానికి, నీ కుటుంబానికి నువ్వే ఆలంబన అని చెప్పేసి ఆ స్వామి ప్రతి అమ్మలో అమ్మనే చూస్తాడండి. అలాంటప్పుడు మరి అమ్మే గొప్ప కదా. అలా అని చెప్పి నాన్న గొప్పవాడు కాదు అని కాదు, కానీ నాన్నను గొప్పవాడిని చేసేది ఎవరు తెలుసా? అమ్మనే. ఇట్లా జన్మ ఇచ్చిన తర్వాత నీకు నాన్న ఎవరని చూపించేది ఎవరు? అమ్మనే కదా. అట్లా కాకుండా ఆ నాన్న వృద్ధిలోకి రావాలని కుటుంబం అంతా ఒక యజమానిగా పట్టం కట్టి ఆయన చిరునవ్వు కోసము, ఆయన చక్కగా మాట్లాడే మాట కోసము, ఇట్లా ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమున్నా సరే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నా భర్త నాకు తోడుంటే బాగుండు అని చెప్పేసి కోరుకునేది ఒక్క స్త్రీ మాత్రమే. అది భార్య కావచ్చు, అయితే తల్లి కావచ్చు. అంటే తల్లి కూడా తండ్రి ఉంటాడు కదా. అందుకని చెప్పేసి ఏ రకంగా చూసినా, శాస్త్ర ప్రమాణంగా చూసినా, భగవంతుని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడినా, ఏది చేసినా స్త్రీయే గొప్ప. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందుకే అమ్మ గొప్పదా, నాన్న గొప్పదా అనడానికి కించిత్ అమ్మనే గొప్ప. కానీ ఆ అమ్మ కూడా ఏం చేస్తుంది తెలుసా? శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడ ఉంటారు? వైకుంఠంలో, ఆ పాల సముద్రంలో అమ్మ కాళ్ళ దగ్గర ఉంటుంది. కాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది తెలుసా అండి? ఆయనని ఎట్లా అంటే నీ పాద దాసిని నేను అని చెప్పేసి అమ్మనే స్వామి ప్రార్థన చేసుకుంటూ అక్కడ ఉంటుంది. కానీ స్వామి ఏం చేస్తారు తెలుసా? నా భార్య జగన్మాత, లోకాల నేల చల్లని తల్లి, నా భార్య నా పాదాలు ఒత్తుతుంది, అలాంటి భార్య నేనెక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ వక్షస్థలంలో పెట్టుకోవాలి అని చెప్పేసి శ్రీమన్నారాయణమూర్తి కానీ, శివపార్వతులు అర్ధనారీశ్వర స్వరూపం ఇచ్చాడు స్వామికి. నా జీవితానికి, నా ఈ సృష్టి కారణానికి నువ్వే కదా మూల కారణం అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? నాలుక పైన. అంటే ఈ వాక్కు మంచిగా ఉండాలని. అంటే ఎక్కడ చూసినా సృష్టిలో అమ్మే గొప్పది అనడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే ఉదాహరణ నేను ఇంకేం చెప్పడానికి లేదు. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఉన్న పురుషులు కూడా అంతే. ఆ తల్లి కానీ, భార్య కానీ తప్పకుండా వారు చేసే పనులు నిజంగా చెప్పాలంటే తన పిల్లలకి కూడా చెప్పాలి. నా భార్య నాకు ఇంత వేస్తుంది, నీ చుట్టూన్న సమాజానికి చెప్పాలి, నా భార్య నాకు ఇంత ఆలంబనగా ఉంటుంది. అంటే మనస్సు ఓపెన్ అయినప్పుడు అతను కళ్ళల్లోకి చూసే ఆ ప్రేమ భావన అనేది ఆ స్త్రీ హృదయానికి హత్తుకొని ఇంకా ప్రాణం పెట్టి నా భర్త కోసం, నా పిల్లల కోసం చేయాలని చెప్పేసి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ సృష్టిలో అమ్మ కూడా అంతే. అమ్మ కూడా ఆలయానికి ఎందుకు రావాలంటామండి? ఆలయానికి భక్తులు అందరూ, బిడ్డలందరూ తన దగ్గరికి వస్తే ఆ తల్లికి తండ్రికి అంత సంతోషం. అంతే తప్ప ఆలయానికి వస్తే మీరు ఇచ్చే దక్షిణ కోసం కాదు ఇక్కడికి వచ్చేది. మీరు ఆ భగవంతుని కృప కోసం. ఆ అమ్మ అయ్యకు చెప్పి ఈ సృష్టిని, మన దగ్గరకు వచ్చిన బిడ్డల్ని చల్లగా చూడు తల్లి అని మన తరపున ఆ తల్లి వేడుకుంటుంది. అంటే ఎంత చూసినా, ఎక్కడ చూసినా, ఏమి చేసినా అమ్మే కనిపిస్తుంది కదా. కాబట్టి సృష్టిలో అమ్మ గొప్పదా, నాన్న గొప్పదా, మరి మీరే నిర్ణయించాలి. ఇలాంటివి నేను ఎప్పుడు కామెంట్స్లో పెట్టమని ఎప్పుడు అడగలేదు. నిజంగా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి వీడియోస్తో, నాకు తోచిన మంచి మాటలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే. జై శ్రీమన్నారాయణ.